బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 మనలో మీద మన హిందువుల మీద మనకు పోరాటాలు వద్దు, కానీ రామరాజ్యం చేసేది అది డబ్బులు అడిగారా ఇంకేదన్నా అడిగారా అనేది సెకండరీ. ఓకేనా, వాళ్ళు అడిగిండ్లో ఈయన ఇచ్చిండో లేదో అది సెకండరీ, అది వాళ్ళ ఇన్వెస్టిగేషన్ అన్నారుగా, వాళ్ళు చూసుకుంటారు. ఏదన్నా లోపాలు కావచ్చు, కానీ వాళ్ళది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్. రామరాజ్యం గురించి పోరాడుతున్నాం, మీరు వచ్చి మమ్మల్ని కలవండి, మాకు ప్రోత్సహించండి అనేది కరెక్ట్. హిందువుల గురించి నేను కూడా కొడతాను, చంపుతాను, అన్నీ చేస్తాను, బట్ దానికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఏంటి, కొంత ప్రణాళిక ఉండి కొంత వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థ త్రూ నడవాలి. అది ఈ హిందువైనా నేను క్షమించను అంటున్నా. ఏంటి, తప్పు చేస్తే హిందువైనా సరే క్షమించేది లేదు. తప్పు చేయకుండా నువ్వు ధర్మాన్ని ప్రచారం చెయ్యి, ఇంకా సేవలు చెయ్యి, నేను ఎప్పుడు వెన్నంటూ ఉంటాను. అదే నువ్వు కట్టర్ హిందూ అని చెప్పుకో, నువ్వు తప్పు చేస్తుంటే నేను ఎందుకు సహిస్తా? అంటే ఇక్కడ నా ధర్మాన్ని నేనే కించపరుచుకుంటున్నట్టున్నది కదా, నా వాళ్ళ మీద నేనే దాడి చేసుకుంటున్నప్పుడు నువ్వు తప్పు చేస్తేనే కదా జరిగేది, లేకుంటే ఎందుకు జరుగుతుంది? ప్రణాళిక మీరే చూస్తారు కదా, ఒక్కరితో ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒకరని మీరు అనుకుంటున్నారు, ఒకరే కావాలి అడుగు పెట్టడానికి. ఆ ఒక్కరి వెనకాల ఈరోజు 4 ఉంటారు, రేపు 4000 ఉంటారు, తర్వాత 4 లక్షలు కూడా వస్తారు. అదే ప్రణాళిక నాది ఉంది. అందుకే నేను మారి చూపిస్తున్నాను, మార్చి చూపిస్తాను నా ధర్మాన్ని కాపాడుకోవడానికి. నేను ఏదైతే వెమ్లవాడ దర్గా ఉందో దాని గురించే నేను ఎప్పుడైతే అన్నానో, దానికి డెమోలిష్ దర్గాస్ ఆ దర్గా ఉందిగా, దాన్ని ఎలాగైనా నేను చేస్తాను, కంపల్సరీ చేసే తీరుతాను. అఘోరిలో ఈ మార్పు ఎందుకు వచ్చింది? ఉగ్ర రూపంతో ఊగిపోయే అఘోరి ఇంత సార్లు శాంతంగా ఉంటాను, కొన్ని సార్లు అగ్రెసివ్ కూడా కావాల్సి వస్తుంది. నాకు ఎలా ఉండాలో అలా ఉంటున్నాను నేను, అంతే. ఈ ప్రజల నుంచి పొద్దున్న ఇది కూడా ఉండదు తెలుసా. ఇప్పుడు నేను ఒక పని మీద వచ్చాను కాబట్టి అది కార్యాచరణ గురించి అని ఇది ఉన్నది. నేను ఎక్కడికి ఎలా వెళ్ళాలనేది నాకు బాగా తెలుసు కాబట్టి అలాగే వెళ్తాను. ఇంకొకరిది కూడా వస్తుంది, పేరు కూడా చెప్పాలా, రాజేష్ నాథ్ పేరు కూడా వచ్చేస్తుంది చూడండి. రాజేష్ నాథ్ అంటే ఏపీలో మీకు నేను ఎవరిని క్షమించాను, అది గురువైనా ఇంకో పెద్ద గురువైనా సరే ఎవరిని క్షమించేది లేదు, అన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే తప్పు చేయము, తప్పు చేస్తే ఊరుకునేది లేదు. మీకు చూశారు కదా వీడియోలో ఆల్రెడీ పెట్టాను నేను, బయటికి ఇంకా ఎందుకు లేదు చెప్పడం, ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్నారు, కొద్దిగా ఉంటుంది అంతే. నేను పెట్టాల్సినవి పెట్టినా, నేను స్టేట్మెంట్ ఏది ఇవ్వాలో అది. రోడ్ సైడ్ పెట్టుకొని పడుకుంటే వచ్చి లేపారు, ఫోటోలు ఇవ్వండి. అక్కడ మీరు కూడా చూసే ఉంటారు, ఒక కమ్సకం ఒక 100 మంది దాకా జనాలు ఉంటారు. నేను డిస్టర్బ్ అయిపోయాను అంతే. అప్పుడు వాళ్ళు అన్నారు కుంభమేళ ఉండాలిగా ఇక్కడ ఏంటంటే, నాకు 100 పనులు ఉంటాయి, 100 పోరాటాలు చేయాలి. కుంభమేళకి వెళ్ళామో వచ్చామో మళ్ళీ వెళ్తున్నాము, ఒకటే చాలా కూర్చొని ఉండేది కాదు కదా, చాలా కార్యాచరణ. ఆంధ్రలో మాత్రమే, బయట ఎక్కడైనా హ్యాపీగా ఉంటున్నా. బట్ ఇక్కడ ఏంటంటే కొంతమంది యువత ఉన్నారు కదా, గంజాయికి డ్రగ్స్కు మత్తుకు బానిసై వాళ్ళు వచ్చి ఫోటో అడగకపోతే నైట్ టైంలో ఎక్కడో రోడ్డు మీద పెట్టి పడుకుంటాం. మనకంటూ ఏ ఇల్లు లేదు, ఏది లేదు, ఎన్నో పెట్టి పడుకుంటాం. ఫోటో అడగకపోతే ఎందుకు ఇవ్వవు, నువ్వు అఘోరివే కదా, మాకు ఒక్క ఫోటో ఇస్తే ఏమవుతుంది, ఇలా మిస్బిహేవింగ్ ఉన్నప్పుడు నా వల్ల ఇక నాకు కొన్ని సందర్భాలలో నేను అగ్రెసివ్ ఆగదు. అలాంటి సందర్భాల్లో నేను కూడా దాడి చేయాల్సి వచ్చింది. కలిసికట్టుగా పోరాడి మన ధర్మాన్ని, మన ఆడపిల్లని, మన గోమాతని మనం కాపాడుకుందాం. మళ్ళీ చెప్తున్నాను, నేను ఎక్కడ కానీ నా కారు ఎక్కడ కనబడితే మీకు కావాల్సితే ప్రేమతో ఫోటో అడగండి, వచ్చి ఆశీర్వదించుకోండి, నేను ఇవ్వడానికి సిద్ధం. కానీ అసభ్యకరంగా ప్రవర్తించొద్దు, అది మనకే మంచిది కాదు. మీరు అందరు ఇవ్వాలి కదా, ఎవరైతే మీడియా పోర్ట్రేట్ చేసిందో వాళ్ళందరూ ఇస్తే బాగుంటుంది. మీ కారు కూడా కనిపించట్లేదు? ఉంది, కారు ఉంది, షోరూమ్లో ఉంది. చాలా మంది అడుగుతున్నారు, అది ఎక్కడుందో చూపిస్తే రేపు పొద్దున్న రాసేసుకుంటాం కదా.